వీఆర్ఏల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, దానికి నిరసనగానే మునుగోడు ఉప ఎన్నికలు బరిలో మేము కూడా పోటీ చేస్తామని వీఆర్ఏలు అంటున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని, లేనట్లయితే మా తడాఖా చూపిస్తామని అంటున్న వీఆర్ఏలతో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ గౌడ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో వీఆర్ఏలు కూడా తమ సమస్యలు పరిష్కరించాలని గత కొద్ది కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే మా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించలేదని, ఈ నేపథ్యంలో మేము కూడా మునుగోడు ఉప ఎన్నిక బరిలో ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము కూడా పోటీ చేశామని అంటున్న వీఆర్ఏలు ఇక్కడ చెండూరులో ఉన్నారు. మన వారితో మాట్లాడి చెప్పండి, మీ యొక్క సమస్యలు గత కొంతకాలంగా మీరు డిమాండ్ చేసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోవడం లేదు. దానివల్లనే మీరు ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి నామినేషన్ వేయదలుచుకున్నారు. సార్, ప్రభుత్వము వెల్ నోటీస్గా ఉంది మా ఇష్యూ మీద. సుదీర్ఘమైనటువంటి చర్చలు మా విషయంలో జరిగినాయి. ముఖ్యమంత్రి గారు అనేక పరిశీలనల అనంతరం మాకు హామీలు ఇవ్వడం జరిగింది. మేము కోరుకునేది ఏంటంటే, ఇదివరకే ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం పరిశీలనలో ఉన్నటువంటి డిమాండ్లు పరిష్కరించడానికి 2 సంవత్సరాల పైచీల కాలం సరిపోని పరిస్థితి ఏదైతే ఉందో, దానివల్ల మేము ప్రభుత్వం పైన నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, ప్రత్యేకించి ప్రజల దృష్టికి మా సమస్యలు తీసుకుపోవడానికి మునుగోడులో నామినేషన్ దాఖలు చేయడానికి ప్రయత్నం చేసే పనిలో ఉన్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీ యొక్క పే స్కేల్ విషయమా, లేకపోతే వీఆర్ఏల సర్దుబాటు విషయంలో మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇవాళ రాష్ట్రంలో 23,000 మంది వీఆర్ఏలు ఉన్నారు సార్. దానికి సంబంధించి ఖచ్చితంగా వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వమని చెప్పి, అర్హులైన వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వమని చెప్పి, పే స్కేల్ ఇవ్వమని చెప్పి, అయితే గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ వారసులకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పి 3 హామీలు గౌరవ ముఖ్యమంత్రి గారే ఇవ్వడం జరిగింది. కనుక ఆ హామీలని మేము అమలు చేయమని చెప్పి కోరడం జరుగుతుంది. మీరు చెప్పండి, అయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్నారు ఇక్కడికి వీఆర్ఏ నామినేషన్ వేసేందుకు. మొత్తం ఎంతమంది చేయదలుచుకున్నారు ఈ యొక్క నామినేషన్? మేము 23,000 మంది రాష్ట్ర ప్రతిపాదికన నుండి సుమారు 5,000 మంది నామినేషన్ వేయడానికి తయారయ్యి ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు దాని గురించి మునుగోడు గురించి మేము 13, 14 తారీఖు వరకు మేము 5,000 మందిని నామినేషన్ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాం. అయితే వీఆర్ఏలు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, తమ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా 23,000 మంది వీఆర్ఏల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ యొక్క మునుగోడు ఉప ఎన్నికల్లో వీఆర్ఏల తరఫున దాదాపు 5,000 మంది వరకు మేము నామినేషన్ వేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. చెండూరు నుంచి కిరణ్, అమ్మ న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.